సినిమా ఇండస్ట్రీ అన్నాక నటీనటుల మధ్య గొడవలు రావటం సహజం. కేవలం నటీనటుల మధ్యనే కాదు, దర్శక నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, నిర్మాతలకు ఇలా ఎంతో మంది మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది ఆ గొడవలను పక్కన పెట్టి సినిమా చేస్తే, మరికొంతమంది గొడవలు పెద్దవి చేసి సినిమాని మధ్యలోనే ఆపేస్తారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా కోలీవుడ్లో 4 వారాల నుండి ఒక వివాదం చెలరేగుతోంది. అదే సీనియర్ హీరోయిన్లైనటువంటి సిమ్రన్, జ్యోతికల వివాదం. అయితే తాజాగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. మరి ఇంతకీ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీలో నటించిన సిమ్రన్ తన సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరికీ థ్యాంక్స్ చెప్పింది. అంతేకాకుండా రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి నుండి ప్రశంసలు అందుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పింది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు జ్యోతికతో ఉన్న గొడవ సద్దుమణిగింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను మాట్లాడిన మాటలు వక్రీకరించారు. ముందు జ్యోతికే ఆంటీల పాత్రలు, అమ్మల పాత్రలు చేయటం కంటే ఈ పాత్రలో చేయటం మేలు అని నాతో చెప్పింది. ఆ తర్వాత నేను డబ్బా రోల్స్ అని చెప్పాను, కానీ ఆ మాటలు నేను జ్యోతికను ఉద్దేశించి అనలేదు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు జ్యోతిక నాకు కాల్ చేసి మరీ తప్పుగా మాట్లాడాను, క్షమించు అని సారీ చెప్పింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయి. కానీ ఈ విషయాన్ని ఇప్పటికీ కొంతమంది వైరల్ చేస్తున్నారు. మా మధ్య ఎలాంటి గొడవ లేదు అంటూ సిమ్రాన్ చెప్పింది. ఇక గతంలో ఓ అవార్డ్స్ ఫంక్షన్లో సిమ్రాన్ మాట్లాడుతూ, ఇలాంటి డబ్బా రోల్స్ చేయటం కంటే ఆంటీ, బామ్మ పాత్రలు చేయటమే మేలు. నేను ఓ హీరోయిన్కి ఫోన్ చేసి అందులో మీ పాత్ర బాగుందని మాట్లాడితే, ఆంటీ పాత్రలు చేయటం కంటే ఈ పాత్ర చేయటం బెటర్ కదా అని కౌంటర్ ఇచ్చింది. కానీ అలాంటి డబ్బా రోల్స్ చేయటం కంటే ఇవే బెటర్ అంటూ సిమ్రన్ మాట్లాడింది. ఇక సిమ్రన్ మాట్లాడింది జ్యోతికను ఉద్దేశించేనని, జ్యోతిక నటించటం డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్కి సంబంధించిందే అని సిమ్రన్ ఈ వ్యాఖ్యలు చేసిందని చాలామంది జ్యోతిక ఫ్యాన్స్ ఈ వివాదాన్ని ముదిరేలా చేశారు. అలా తాజాగా సిమ్రన్ కామెంట్లతో సీనియర్ హీరోయిన్ల గొడవకి ఫుల్ స్టాప్ పడింది.